థ్యాంక్ యూ. అట్లా అంటుండ్రంటేనే మనం ఎదుగుతున్నామని అర్థం అనిల్. నువ్వు కాబోయే తెలంగాణ ధనుష్, నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ అన్న. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడూ మర్చిపోతూనే ఉన్నా. అన్న ఆల్రెడీ పెద్ద లెక్చర్ ఇచ్చేసిన వాళ్ళ గురించి. నిజంగా అంటే తెర వెనకాల వాళ్ళు చాలా కష్టం. ఇక్కడ దాకా ఆర్టిస్టులు నిలబడతారు, ఏడివైనా ఆర్టిస్టే మాట్లాడుతూ ఉంటారు. తెర వెనుక ఉండేది డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, వాళ్ళందరూ ఎవరైతే లైట్ యూనిట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మస్తు సపోర్ట్ చేసి ఉండే. ఎందుకంటే మాది కొత్త, మేము ఒక యూట్యూబ్ మేకింగ్ చేసి సినిమా మేకింగ్ స్టైల్కి వెళ్తున్నప్పుడు మా కొత్తది అయినా కూడా వాళ్ళు మనం అర్థం చేసుకొని చాలా మంచిగా సపోర్ట్ చేసి ఉండే. ఎవ్రీ పర్సన్, ప్రొడక్షన్ బాయ్ నుంచి డైరెక్టర్ డిపార్ట్మెంట్లో ఇంక పెద్ద స్టేజ్ ఏది ఉంటుందో అక్కడి వరకు అందరూ మా మీద ప్రేమతో సపోర్ట్ చేసి ఉండే. ఎందుకు అంటే మన కష్టాన్ని చూసి. వాళ్ళందరికీ లైట్ యూనిట్ బాబాయిలు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఒకటి ఏమవుతుందంటే 6 నెలల నుంచి అందరూ అనిల్ అన్న, శివన్న, అన్న, బావ, అక్క, బాబాయ్, పిన్ని అందరిలో ఒక ఫ్యామిలీ లెక్క 6 నెలల నుంచి కలుసుకొని ముచ్చట్లు పెట్టి వాట్సాప్ గ్రూపులల్లో బాబాయ్ అది చేయండి, ఇది చేయండి, అది ఇది అని చెప్పి ఒక ఫ్యామిలీ లెక్క కలిసి ఉన్నాము. ఇప్పటి నుంచి సక్సెస్ మీట్ అయిపోయింది అంటే రేపటి నుంచి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, మా పనులలో మేము ఉంటాము. ఆ ఎమోషన్ ఏదో మిస్ అవుతుందని చెప్పి అనిపిస్తుంది. ఏదేమైనా తొందరగా మళ్ళీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ అందరం కలిసి పనిచేసి ఈ ప్రయాణము, ఈ ప్రేమ, ఈ కుటుంబ వాతావరణాన్ని ఇట్లే తీసుకుపోదాము. ఈ స్టేజ్ మీద యాక్చువల్గా 2 సార్లు ఎందుకు విభజించారంటే అంతమంది క్యారెక్టర్లు ఉన్నారు, అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో ఆ ఆర్టిస్టులు అందరూ మనోళ్ళే. అలాంటి ఆర్టిస్టులు ఇంకా మాతో పాటు రావాలి. మేము ఒక అడుగు ముందేసుకుంటూ మా వెనక వాళ్ళందరినీ తీసుకోవాలి. ఆ శక్తి మాకు దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఓవరాల్ కరీంనగర్ గడ్డకి యాక్చువల్గా నాది ప్రాపర్ సిద్దిపేట అయినా కూడా పేరు వచ్చింది లంబాడిపల్లి, కరీంనగర్ అని చెప్పి. ఏదేమైనా ఓవరాల్గా మన తెలంగాణ, మన భారతదేశం. జై హింద్. థ్యాంక్ యూ.